జిల్లా అత్రేయపురం ప్రధాన కెనాల్లో సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పడవల పోటీలు రసవత్తరంగా జరిగాయి. ఏపీలోని 9 జిల్లాల నుంచి 11 టీంలుగా 121 మంది పడవ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో సెమీఫైనల్స్ లో అద్భుతంగా ప్రతిభ కనబరిచి పల్నాడు పెంథర్స్, జంగారెడ్డిగూడెం జైంట్స్, ఎన్టీఆర్ ఈగల్స్ జట్లు ఫైనల్ చేరుకున్నాయి. మొదట జంగారెడ్డిగూడెం జట్టును విజేతగా ప్రకటించగా పల్నాడు జట్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఫైనల్స్ లో హై డ్రామా చోటు చేసుకుంది. కాగా నిర్వాహకులు 2 జట్లను విజేతలుగా ప్రకటించారు. కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు చేతుల మీదుగా 2 జట్లకు ట్రోఫీ, ₹1,00,000 నగదు అందజేశారు. నేను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గోదాదేవి కళ్యాణానికి వెళ్ళటంలో అక్కడ కూడా పెద్ద ఎత్తున వేలాది మంది భక్తులు కళ్యాణం తిలకిస్తూ స్వామివారి దర్శనం చేసుకొచ్చేదానికి ఇది మిస్ అయ్యాను. చాలా ఉత్కంఠభరితంగా ఫైనల్స్ జరిగాయన్నారు. డ్రాగన్ పడవ పోటీలు లిప్త పాటు అంటే సెకండ్లో కూడా ఎన్నో తెలియని పరిస్థితుల్లో ఇప్పుడే మా శ్యామ్ గారు అన్నారు నానో సెకండ్, ఇంత దగ్గర ఇంచుమించుగా ఇద్దరు గెలిచినట్టే అని భావిస్తున్నాం. ఇద్దరికి కూడా సమానంగానే గౌరవించాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. పెద్దలు శివారెడ్డి గారు